ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. సగోత్రీకులు పెళ్లి చేసుకోకూడదు అని ఒక నియమం ఉంది. ఇది ఎంతవరకు శాస్త్రీయం అని ఆధునికులు ప్రశ్నిస్తూ ఉంటారు. ఎందుకు చేసుకోకూడదు? అసలు గోత్రం అంటే ఏమిటి? సగోత్రం అంటే ఏమిటి? గోత్రం అనేటటువంటి దానికి ఉన్న నిర్వచనం కానీ దానికి సంబంధించి లోతైనటువంటి విశ్లేషణ కానీ చేయకుండానే మామూలుగా గోత్రం అన్నది ఒక కుదురు, ఒక పాదు అనే అర్థంగా గనక చెప్పుకున్నట్టయితే, బ్రహ్మగారు సృష్టి ప్రారంభించి తనకి సృష్టి కార్యంలో సహకరించటానికి కొంతమంది ప్రజాపతుల్ని సృష్టించారు. వాళ్ళు సంతానాన్ని పొంది పరస్పరం ఒకళ్ళ పిల్లల్ని ఒకళ్ళకి ఇచ్చుకోవడం ద్వారా ప్రజాభివృద్ధి చేశారు. ఈ 84 లక్షల జీవరాశులు వీరి యొక్క పరస్పరం ఇచ్చిపుచ్చుకోవటాల కారణంగా, అంటే పిల్లల్ని ఇచ్చిపుచ్చుకోవటాల కారణంగా అభివృద్ధి చెందింది. ఈ చెందినటువంటి సమయంలో ఏం జరుగుతుంది? ఈ ఒక్క ఋషి లేక ఈ ప్రజాపతుల తర్వాత ఋషులు అన్న పేరుతో కాశ్యపుడు మొదలైన వాళ్ళటు కద్దముడు, వీళ్ళు ప్రజాపతులే కాకుండా ఋషులు కూడా, ఈ వీళ్ళందరూ తర్వాత వాళ్ళ సంతానం అలా అభివృద్ధి చెందితే ఒక ఋషికి సంబంధించినటువంటి గోత్రంలో ఉన్న వాళ్ళు మా గోత్రం అది ఏం చెప్తారు. ఉదాహరణకి భారద్వాజ గోత్రం అని ఉంది అంటే భరద్వాజ మహర్షి యొక్క సంతానం అలా కొనసాగుతూ వచ్చినటువంటి గోత్రం. ఏదో హరితస గోత్రం. హరితసుడు అనేటటువంటి ఒక ఋషి, ఆయన సంతతి అభివృద్ధి చెంది వచ్చినటువంటిది. కౌండిన్యుడు అనేటటువంటి ఋషి యొక్క సంతతి విస్తరిస్తూ వచ్చి ఆయన తాలూకు వాళ్ళు ఎంతమంది ఎన్ని తరాలైనా మా మూల పురుషుడు కశ్యపుడు అని కౌండిన్యుడు అని గుర్తుపెట్టుకున్నటువంటి వాళ్ళది కౌండిన్య గోత్రం. అలాగే కశ్యపుడు కాశ్యపస గోత్రం. ఇట్లా ఆ ఋషుల మూలాల నుంచి ఈ గోత్రాలు వచ్చాయి. ఈ గోత్రాలు ఇలా వచ్చిన తర్వాత సగోత్రీకులు వివాహం చేసుకోకూడదు అనడంలో అర్థం మీకు ఈ పాటికి అర్థం అయ్యి ఉండాలి, తెలిసి ఉండాలి. ఎట్లా? భరద్వాజుడి వంశంలో వాళ్ళందరూ వరుసగా తండ్రి, కొడుకు తర్వాత మనవడు, మనవడి తర్వాత ముని మనవడు, ఈయన మనవడు ఇలా వస్తే వీళ్ళందరూ ఒక వంశానికి చెందిన వాళ్ళే అయ్యారు కదా. ఈ భరద్వాజ గోత్రానికి చెందిన వాళ్ళు. ఈ భరద్వాజ గోత్రానికి చెందినటువంటి ఇదిగో ఈయన భరద్వాజుడికి చాలా మందే సంతానం ఉన్నారు. నలుగురు లెక్క పెట్టుకుందాం, ఊరికే చాలా మంది ఉన్నారు. ఈయన కొడుకు, మళ్ళీ ఈయనకో నలుగురు కొడుకులు, మళ్ళీ ఈయనకో నలుగురు కొడుకులు, ఇట్లా వచ్చి వీళ్ళు పెడితే వీళ్ళందరూ వరుస ఏమవుతారు? అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అవుతారు కదా. వీళ్ళని ఇంకొక గోత్రానికి చెందినటువంటి వాళ్ళకి ఇచ్చినట్టయితే ఆడపిల్లల్ని అక్కడివ్వాలి. ఆడపిల్లల్ని తెచ్చుకునేటప్పుడు ఇంకో గోత్రానికి చెందినటువంటి వాళ్ళని ఇక్కడికి తెచ్చుకోవాలి. ఇది బలిష్టమైనటువంటి తరం తయారవడానికి సహకరిస్తుంది. ఒక తరం బలంగా ఉండాలంటే అదే గోత్రానికి చెందిన వాళ్ళు కాక మరొక గోత్రానికి చెందినటువంటి వాళ్ళ ఇద్దరు గనక కలిసినట్టయితే వారికి పుట్టబోయేటటువంటి సంతతి పరిపుష్టంగా ఉంటుంది. ఇది మొక్కల విషయంలో మనం చెప్పుకుంటున్నాం. స్వపరాగ సంపర్కం కన్నా పరపరాగ సంపర్కం వల్ల వచ్చినటువంటి జాతులు శ్రేష్టంగా ఉంటాయి అని. ఒకవేళ స్వపరాగ సంపర్కమే గనక జరిగినట్టయితే ఒక జాతికి ఎక్కువ కాలం ఆ జాతి బలహీనపడుతుంది. మొక్కల గురించి పరిశోధన చేసి చెప్పిన వాళ్ళ మాట చెప్తున్నాను. ఆ జాతి చెట్టు బలహీనమయ్యి దానికి శక్తి సామర్థ్యాలు తగ్గుతాయి. కొంతకాలం తర్వాత లేకుండా కూడా పోవచ్చు. అటువంటి జరగకుండా ఉండాలి అంటే మానవ జాతికి ఒక వంశం చాలా బలంగా ఎక్కువ కాలం కొనసాగాలి అంటే ఆ వంశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ, ఆ గోత్రానికి చెందినటువంటి వాళ్ళందరూ సవ్యంగా, ఆరోగ్యంగా, ఈ ఆరోగ్యం ఎట్లాంటిది? శారీరకము మానసికము ఉండి ఆత్మబలం కూడా కలిగి ఉండాలి. ఉన్నటువంటి ఆ తరాలు వరుసగా ఉండాలి అంటే ఈ గోత్రంలో ఉన్న మగపిల్లలకి మరొక గోత్రానికి చెందినటువంటి అమ్మాయిని తెచ్చి వివాహం చేస్తే ఆ తరం
తర్వాతి తరం బాగుంటుంది. ఈ గోత్రానికి చెందినటువంటి అమ్మాయిలు కనుకున్నట్టయితే వాళ్ళని మరొక గోత్రికులకిచ్చి వివాహం చేసినట్టయితే ఆ గోత్రం కూడా బాగా సాగుతుంది. ఇది దృష్టిలో పెట్టుకుని 3 తరాల వరకు ఉన్నటువంటి ఋషులని పరిగణనలోకి తీసుకుని మళ్ళీ వీళ్ళు పెరిగిపోయిన తర్వాత ఎంతసేపు 4 5 వీళ్ళ 12 మందే కదా గట్టిగా చెప్పుకుంటే, ఇంతమందే కదా ఉంటారు. అందుకని వాళ్ళల్లో ఈ ఋషుల యొక్క కాంబినేషన్ కూడా లెక్క పెట్టుకున్నారు. తర్వాత వచ్చిన ఋషులు వాళ్లతో వచ్చినటువంటి వాళ్ళు ఇవన్నీ పెట్టుకుని ఈ 3 ఋషులు అసలు గోత్రం ఒకటి, వీటికి సంబంధించి ఇవి కలవకుండా ఉన్నటువంటి ఇంకొక గోత్రానికి చెందిన అమ్మాయిని ఇక్కడికి తెచ్చుకున్నట్టయితే వారికి కలిగేటటువంటి సంతతి బలిష్టంగా ఉంటుంది అని. అందుకని సగోత్రీకులు సగోత్రము అంటే ఒకే గోత్రానికి చెందినటువంటి వారు సగోత్రీకులు వివాహం చేసుకోకూడదు. చేసుకుంటే ఆ సంతతి బలహీనంగా ఉంటుంది. అసలు మానవజాతి పురోభివృద్ధి చెందాలంటే ఒక తరం కన్నా తరువాతి తరం మెరుగుగా ఉండాలి, కానీ బలహీనపడితే ఏం బాగుంటుంది. అందుకని ఆ విధంగా ఉండాలి అని సగోత్రీకులు వివాహం చేసుకోకూడదు అని పెద్దలు చెప్పడం జరిగిందండి. ఇది చాలా శాస్త్రీయమైనటువంటిది. జన్యు శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసిన వారు, నేను ప్రాచీన శాస్త్రాల గురించి చెప్పటం లేదు, ఆధునికమైన జన్యు శాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి వారు దీని వెనక ఉన్నటువంటి శాస్త్రీయత మీద చాలా పరిశోధనలు చేశారు. వాటిని ఓపిక ఉంటే ఆ రీసెర్చ్ ఆర్టికల్స్ని చదవండి. ఇది ఎంత శాస్త్రీయమో అర్థమవుతుంది. స్వస్తి.